ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో 2 టైమింగ్ చేసామంటే 2 టైమింగ్ చేస్తున్నారు అంటారు. ఇంకా డేంజర్ గా అయితే ముగ్గురుతో చేయొచ్చు, నలుగురు, మహా అయితే 5గురు. బట్ ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి లిటరల్లీ 126 అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడు. వీడిని ఏమన్నా ఈ స్టోరీ విన్న తర్వాత కింద కామెంట్స్ నాకు మీరే చెప్పాలి. ఏదో అమ్మాయిలు అబ్బాయి షాదీ.com అంటున్నాను కదా అని ఏదో చిన్న కథ అనుకోకండి. ఈ కథ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేసింది. దీంట్లో ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ నుంచి ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోలీసులు 5 యూనిట్లుగా డివైడ్ అయ్యి ఈ కేసును క్లోజ్ చేయడానికి ఒక టీం ఢిల్లీ వెళ్ళింది, ఒక టీం యూపీ వెళ్ళింది, ఒక టీం జమ్మూ అండ్ కాశ్మీర్, 2 టీమ్స్ అహ్మదాబాద్ లో ఉన్నాయి. సచ్ ఇస్ ద గ్రావిటీ ఆఫ్ దిస్ కేస్. ఈ కథ మొదలైంది సెప్టెంబర్ 2024 లో వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కింద కామెంట్స్ రాయండి, చెప్పండి. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఒక అతను నా ల్యాప్టాప్ కొట్టేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అహ్మదాబాద్ లో. దీని గురించి ఇంకా డీప్ గా వెళ్ళాలంటే వందే భారత్ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ ట్రైన్. అంటే జనరల్లీ ల్యాప్టాప్ లో సెల్ ఫోన్ లో కొట్టడం ఇందులో అంత ఈజీ కాదు. ప్రతి డోర్ దగ్గర ఫిష్ ఐ కెమెరాస్ ఉంటాయి. ఈ ట్రైన్ అంత క్రౌడెడ్ గా ఉండదు. మోస్ట్లీ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళే అందులో కూర్చుంటారు. సో ఇట్స్ వెరీ పెక్యులర్ కేస్. కొట్టేసిన వ్యక్తి ఆధార్ కార్డ్ ఇచ్చే ట్రైన్ టికెట్లు బుక్ చేయడంతో హర్షిత్ చౌదరి అని ఉంటుంది ఆధార్ కార్డ్ మీద. సో ఈ సీసీటీవీ కెమెరాల్లో కూడా ఇలా దొరికాడు. 2 బ్లూ సూట్ కేసులు తీసుకుని ఒక వ్యక్తి దిగుతున్నాడు, ఆటోలో దిగుతున్నాడు. ఇక్కడ కనబడ్డాడు, మొహం కనబడింది, నంబర్ కూడా తెలిసింది. సో ఇప్పుడు ఈ నంబర్ కాల్ చేసి అటు సైడ్ నుంచి వచ్చిన రియాక్షన్ పోలీసులు లిటరల్లీ షాక్ చేసింది. ఆయన చాలా సింపుల్ గా అనుకోకుండా ఈ సూట్ కేసు నా దగ్గరకు వచ్చింది, ఈ ల్యాప్టాప్ నేను కొట్టేద్దాం అనుకోలేదు, దీన్ని పెట్టుకుని నేనే మీ దగ్గర వస్తానని చెప్పాడు. ఇది ఎందుకు షాకింగ్ అంటే జనరల్లీ మనం ఏదైనా ట్రైన్ లోకి వెళ్తుంటే మనకి ఎవరికైనా వస్తువు కానీ ఏదైనా దొరికితే, ఏదైనా ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ ఏదైనా దొరికితే మనం సింపుల్ గా ఒకటే పని చేస్తాం. ఇదర్ ఆ సూట్ కేసు మీద ఏ పేరు అయితే ఉందో, ఏ నంబర్ అయితే ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇదిగో ఇది మనకు దొరికిందని చెప్తాం, లేదా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో సూట్ కేసు నాకు ఇలా దొరికిందని చెప్తాం. సో ఈ 2 చేయకపోయేసరికి వెస్టర్న్ రైల్వేస్ ఎస్పీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన బలరాం మీనా గారు IPS, ఆయనకి ఎక్కడో కొట్టింది. సో ముందైతే మీరు రండి మాట్లాడదాం అని చెప్పారు. సో ఇప్పుడు ఈ హర్షిత్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. ఈయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు. దానికి హర్షిత్ చాలా డిఫెన్సివ్ అయ్యి, హూ డు యు థింక్ యు ఆర్ టాకింగ్ టు, ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటున్నారు, నేను ఇండియన్ ఆర్మీ మేజర్ హర్షిత్ చౌదరి, లీవ్ మీద ఇక్కడ ఉన్నాను, ఈ ల్యాప్టాప్ కొట్టేవాళ్ళ కనబడుతున్నానా అని ఉండాల్సిన దానికన్నా ఎక్స్ట్రా డిఫెన్సివ్ అయ్యి మాట్లాడాడు. ఇప్పుడు ఆల్రెడీ కొడుతుంది అన్నాం కదా ఈ బలరాం గారికి, ఆయనకి ఇంకా డౌట్ వచ్చి ఈయన ఎందుకు ఇంత డిఫెన్సివ్ అయిపోతున్నాడు అని చెప్పి ఆయన అక్కడే కూర్చోబెట్టి బ్యాక్ ఛానల్స్ ద్వారా ఆర్మీలో క్రాస్ వెరిఫై చేశారు. అక్కడ ఈ పేరు మా రికార్డ్స్ లో లేదు అని చెప్పి వాళ్ళు క్లీన్ గా చెప్పారు. ఇక్కడ స్టార్ట్ అయ్యే స్టోరీ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలిస్తే ఇట్ బి మైండ్ బాగ్లింగ్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి, పర్టికులర్ క్రైమ్ గురించి అందరూ తెలుసుకోవాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ లో ప్రతి అమ్మాయి లేదా ప్రతి అబ్బాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తా. మైండ్ఫుల్ గా వినండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యాక్చువల్ క్రైమ్, మనం రోజు ఒక ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్, ఎన్లైటనింగ్ సబ్జెక్ట్ తో ఒక 5 to 10 minutes కాంప్రహెన్సివ్ వీడియో చేసి మీ ముందు పెడుతున్నా. ఇంపార్టెంట్ ఇష్యూస్ కి మన వాయిస్ రేస్ చేస్తున్నాం. జనాలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నా. మన వాయిస్ కి స్ట్రెంగ్త్ ఉండాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, వీడియోలోకి వెళ్దామా? చేసేయండి చెప్తా, ఫినిష్ చేసేయండి. లెట్స్ గో నౌ. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే, ఎప్పుడైతే బలరాం మీనా గారి డౌట్ క్లియర్ అయిపోయిందో, ఇక్కడ 1 minute కూడా వెయిట్ చేయకుండా వెంటనే హర్షిత్ అని పిలబడే అతన్ని అదుపులోకి తీసుకొని దీన్ని బ్యాక్ ట్రాక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏమంటే, హిజ్ యాక్చువల్ నేమ్ ఇస్ షెబాజ్ అలీ. ఇండియన్ మిలిటరీలో హి వాజ్ ఎన్ ఎక్స్ సిపాయి. ఆయన ట్రైనింగ్ ఢిల్లీలో స్టార్ట్ అయింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చాలా ట్రాన్స్ఫర్స్ అయినాయి. ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ వల్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఆయన 2023 జూన్ లో అనుకుంటా హీస్ డిస్మిస్డ్. అదే ఆర్మీ నుంచి తీస్తారు ఆయన. ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఫాదర్ ముష్తాక్ ఖాన్, ఆయన కూడా ఎక్స్ ఆర్మీనే. వాళ్ళ అన్నయ్య ప్రస్తుతానికి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు. బట్ వై డిడ్ హీ హ్యావ్ టు చేంజ్ హిస్ నేమ్ అంటారా? దట్ ఈస్ వేర్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్స్. వెన్ బలరాం గారు వాజ్ లిజనింగ్ టు ఎవ్రీథింగ్, ఈ ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తుంటే బలరాం గారు ప్రతి ఒక్క న్యూస్ ని వింటుంటే వన్ పర్టికులర్ న్యూస్ షుక్ హిమ్. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ల్యాప్టాప్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చినప్పుడు షేబాజ్ ఆయన ఆర్మీ నుంచి లీవ్ తీసుకోవడానికి కారణం ఏం చెప్పాడంటే, పెళ్లి చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి బలరాం గారితో చెప్పాడు. బట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఆయనకి 2019 లోనే పెళ్లి అయిందని, 2 పిల్లలు ఉన్నారని తేలింది. మరి ఇలా ఎందుకు చెప్పాడు, వాట్ ఈస్ ద రీజన్ అని బలరాం గారికి ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. సో ఆయన నుంచి ఏవేవైతే జప్తు చేశారో అందులో నుంచి ఆయన సెల్ ఫోన్ తీసుకురమ్మన్నాడు. ర్యాండమ్లీ సెల్ ఫోన్ లో కాల్ రికార్డ్ చేస్తుంటే ఈ పర్టికులర్ గ్యాప్ లో, ఈ 1-2 days గ్యాప్ ఏదైతే ఉందో అందులో ఒక నంబర్ నుంచి మల్టిపుల్ కాల్స్ ఆయనకి వస్తున్నాయి. సో వెన్ దే ట్రై టు కాల్ బ్యాక్, ఒక అమ్మాయి ఎత్తింది. ఆ అమ్మాయి జార్ఖండ్ నుంచి కాల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి, షీ టోల్డ్ ఐఎమ్ కాలింగ్ మై హస్బెండ్ హూజ్ నేమ్ ఇస్ హర్షిత్ చౌదరి. ఇక్కడ ఈ కేసు అసల్ టర్న్ లోకి వెళ్ళింది. ఫస్ట్ పోలీసులు ఎవరితో మొత్తం చెప్పేశారు, ఇదిగోండి మీ ఆయన పేరు హర్షిత్ కాదు, ఆయన పేరు షేబాజ్ అలీ, ఆయనకి ఇదివరకే పెళ్ళయింది, ఆయన ఆర్మీలో లేరు, ఆయన ల్యాప్టాప్ దొంగతనం కేసులో పట్టుబడ్డాడు, ఇప్పుడు మా ఆధీనంలోనే ఉన్నాడు అని. ఇది విని ఆ అమ్మాయి షాక్ అవడం న్యాచురల్. బట్ యు నో వాట్స్ ఇంట్రెస్టింగ్, ఆ అమ్మాయి చెప్పింది వింటే మీరు షాక్ అవుతారు. లాస్ట్ ఇయర్ 5th April లో వాళ్ళకి పెళ్ళయిందని, అరౌండ్ 17 months ago షాదీ.com అనే యాప్ లో ఈ హర్షిత్ అని కలిశాడని. మొదట్లో బానే ఉండదు కానీ అది అక్వైంటెన్సెస్ ఫ్రెండ్స్ అవడం, ఫ్రెండ్స్ లవర్స్ అవడం, లవర్స్ మ్యారేజ్ చేసుకోవడం, ఇదంతా బానే జరిగిందని. ఎప్పుడైతే పెళ్ళయిందో దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్ అని ఆవిడ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిత్ తనతో ఉండేవాడు కాదని, తరచూ బయటే ఉండేవాడని, వెరీ రేర్లీ కలిసేవాడని, ఆ కలిసినప్పుడు కూడా హీ వాజ్ వెరీ అబ్యూసివ్ ఫిజికల్లీ అండ్ వితౌట్ పర్మిషన్ ఇంటిమేట్ అయ్యేవాడని, హిందూ అయ్యుండి కూడా
మన దేవుళ్ళని దేవతల్ని తిట్టేవాడని చెప్పి, అది ఈ అమ్మాయికి అసలు అర్థమయ్యేది కాదని చెప్పి ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇలా చెప్పి ఆగలేదు. అలీగఢ్ ఎక్కడైతే వీళ్ళు పెళ్లి అయిందో అక్కడ బన్నాదేవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఈయన మీద. దెన్ ఈ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని Shaadi.com ఆఫీస్కి వెళ్ళి వెన్ దే ట్రై టు ఇన్వెస్టిగేట్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగుదాం అని చూస్తే, నౌ ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ దాకా మీరు చూసింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఎందుకంటే వాట్ ఐమ్ గోనా టెల్ యూ నౌ ఇస్ గోనా షేక్ యూ ఫ్రమ్ ద కోర్. Shaadi.com లో మేజర్ హర్షిత్ అనే పేరుతో ఈ షేబాజ్ రిజిస్టర్ అయ్యాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. రకరకాల ఆర్మీ ఫోటోలు, తన సిపాయిగా ఉన్నప్పుడు ఫోటోలు, వేరు వేరు లొకేషన్స్ లో ఇవన్నీ పెట్టేవాడు. పెట్టి ఒక అమ్మాయితో కాదు, హీ యూజ్ Shaadi.com లైక్ ఎ హంటింగ్ గ్రౌండ్. వేరు వేరు అమ్మాయిలకి Shaadi.com ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళతో చాట్ చేసి మాట్లాడి ఒక ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి డబ్బులు తీసుకొని హీ వాజ్ వెరీ వెరీ గుడ్ ఎట్ చార్మింగ్ ఉమెన్. నంబర్స్ చెప్తాను ఒకసారి వినండి. అరౌండ్ 126 ఉమెన్ తో టచ్ లో ఉన్నాడు. 30 నుంచి 40 అమ్మాయిలు కంటిన్యూస్ గా కలుస్తున్నాడు. 25-30 అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. అండ్ వీళ్ళందరి దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకున్నాడు. అందుకే తను చూస్ చేసుకునేటప్పుడు హీ మేడ్ షూర్ ద ఉమెన్ వర్ వర్కింగ్. అంటే అందరికి ఏదో జాబ్ ఉందా లేదా అని చూసుకొనే తన దగ్గర అయ్యాడు. అండ్ ఇందులో మోస్ట్లీ 95% ఆఫ్ ద ఉమెన్ వర్ హిందూస్. హిందూస్ తో తన మేడప్ నేమ్ విచ్ ఇస్ హర్షిత్ వాడేవాడు. ఇదే ముస్లిమ్స్ తో హీ వాజ్ యూజింగ్ హిస్ ఒరిజినల్ నేమ్ షేబాజ్ అలీ. ఇప్పుడు ఈ హర్షిత్ చౌదరి ఆధార్ కార్డు తనకి ఎలా వచ్చిందని చెప్పి బలరామ్ మీనా గారు వాజ్ క్యూరియస్. ఎందుకంటే హీ వాజ్ యూజింగ్ ఆర్మీ నేమ్, ఇండియన్ ఆర్మీ ఐడెంటిటీని వాడుకొని ఇంకా ఏవేం చేయొచ్చు తలుచుకుంటే చాలా డేంజరస్ గా ఉంది. బికాస్ హీ కుడ్ హావ్ డన్ ఎనీథింగ్. సో అసలు ఈ ఆధార్ కార్డు ఎలా వచ్చింది అని క్వశ్చన్ చేస్తే, ఇతనికి ఒక పరిచయస్తుడు ఉన్నాడు. అతని పేరు హర్షిత్ జాదవ్. ఆ జాదవ్ అనే పేరుని చౌదరిగా మార్చేసి మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేశాడు ఆధార్ కార్డులో. ఇప్పుడు ఈ హర్షిత్ జాదవ్ అనే వ్యక్తి కూడా భరత్పూర్ తన స్వస్థలం ఏదైతే ఉందో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేశాడు, ఎఫ్ఐఆర్. సో ఇది నార్మల్ కేసు కాదు, చాలా సీరియస్ గా ఉందని చెప్పి షేబాజ్ అలీని వెంటనే అహ్మదాబాద్ జైల్లో పెట్టి పోలీస్ ఒక 5 టీమ్స్ లా డివైడ్ అయ్యి రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ, యూపీ, అహ్మదాబాద్ 5 డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళారు. ఈ హర్షిత్ మోసం చేసిన అమ్మాయిలు ఎంత డబ్బులు తీసుకున్నాడో అదంతా చూడడానికి. ఎందుకంటే హర్షిత్ ఈ ఫేక్ నేమ్ తో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాడు హర్షిత్ చౌదరి అనే పేరు మీద. అందులో రెమిటెన్స్ అమౌంట్లు, ఇన్కమింగ్ అమౌంట్ చాలా చాలా ఎక్కువ ఉండేది. తను ఎంజాయ్ చేయడానికి అది వాడేవాడు. అమ్మాయిల దగ్గర తీసుకున్నాడు ఆ డబ్బులు. ఆన్ యావరేజ్ 8 lakhs 10 lakhs ఇలా ఉండేవి నంబర్స్. ఇది వెరీ వెరీ రీసెంట్ కేస్. మనకు తెలిసి తను 120 అమ్మాయిలకు దగ్గర అయ్యాడు. తెలియకుండా ఆ నంబర్ ఎక్కడుందో ఈ వీడియో చూస్తున్న ప్రతి అబ్బాయికి అమ్మాయికి. ఎందుకంటే క్రైమ్ అనేది ఎప్పుడు జెండర్ స్పెసిఫిక్ గా ఉండదు. అబ్బాయి అమ్మాయినే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలు మోసం చేయొచ్చు. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్, నా దగ్గర కొన్ని సజెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్న మీరు అందరూ కొంచెం ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి యూ నీడ్ టు బి స్మార్ట్. అండ్ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. డేటింగ్ యాప్స్ లో కానీ, మ్యాట్రిమనీ యాప్స్ లో కానీ, ఇంకెక్కడి నుంచైనా మీకు దగ్గరే కొత్త పరిచయస్తులతో మీరు దగ్గరే ముందు వాళ్ళ ఎమోషనల్ కన్సిస్టెన్సీని కొంచెం చూడండి. వాళ్ళు ఎమోషనల్ గా ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నారు, వాలటైల్ గా ఉన్నారా లేదా, ఈ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే సైకాలజీ మనకి ఏం చెప్తుందంటే ఎమోషనల్ ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మ్యానిపులేషన్. వాళ్ళు మీ మైండ్ కంట్రోల్లోకి తీసుకోవడానికి దే విల్ బి వెరీ వాలటైల్. సడన్ గా కోపం చూపిస్తారు, మీరు భయపడే లోపల వెంటనే దే విల్ చేంజ్ దేర్ మూడ్. వెంటనే ఏడుస్తారు, వెంటనే నవ్వుతారు, వెంటనే కోపం ఉంటుంది. ఇలాంటి ఎమోషనల్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయా లేదా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రెండోది, పే అటెన్షన్ టు దేర్ స్టోరీ డీటెయిల్స్. జనరల్ గా మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు రిలేషన్షిప్ ఇంకా డీప్ గా వెళ్ళక ముందు మీ పాస్ట్, మీ స్టోరీస్, మీ ఇష్టాలు మీరు చాలా పంచుకుంటారు. తను చెప్పిన కథల మీద తను ఎంత నిలబడుతున్నాడో చూడండి. ఎందుకంటే నిజం చెప్పేవాడు కథ ఎప్పుడు మారదు, అది ఎప్పుడు కన్సిస్టెంట్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది. అబద్ధం చెప్పేవాడే తడబడతాడు. అలా తడబడుతున్నాడు అంటే ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. మూడోది, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ గురించి ఫస్ట్ 2-3 మీటింగ్స్ లోనే మీతో మాట్లాడుతున్నాడా గమనించండి. అలా మాట్లాడడం తప్పు కాదు. మా ఫ్యామిలీకి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు అడగడం తప్పు. ఎందుకంటే ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉండేవాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఎర్లీ స్టేజ్ లోనే డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తారు. ఆల్వేస్ రిమెంబర్, మీరు అప్పటికి సాయం చేద్దాం అనుకుంటున్నా దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యుల్ బి స్కామ్డ్. నాలుగోది, ట్రాన్స్పరెన్సీకి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి. అంటే వెరీ సింపుల్, మీ ఫ్యామిలీని కలవడంలో కానీ, మీకు వీడియో కాల్స్ చేయడంలో కానీ, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ పరిచయస్తులతో, మీ కుటుంబీకులతో మాట్లాడడం కానీ, ఇవన్నిటికీ వాళ్ళు ఓకేనా? ఎందుకంటే సీక్రెట్ ఎవరు మెయింటైన్ చేద్దాం అనుకుంటారు? ఏదో దాచాలనుకునేవాడే కదా. సో అక్కడ మీకు ఒక రెడ్ ఫ్లాగ్ కనబడుతుంది. బీ వెరీ షూర్, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూర్ గోయింగ్ టు షేర్ యువర్ లైఫ్ టుగెదర్. ఫైనల్లీ, ఇంటిమెసీకి మిమ్మల్ని పుష్ చేస్తే సేయింగ్ దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ లవ్ అని చెప్పి ఎర్లీ స్టేజెస్ లో మీరు అంత కంఫర్టబుల్ గా లేకపోయినప్పుడు నెవర్ గెట్ ఇంటిమేట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్. నెవర్ ఫీల్ ఆబ్లిగేటెడ్. ఒక ఆబ్లిగేషన్ తో ఇంటిమేట్ అవుదాం, తను ఫీల్ అవుతాడు కదా అని ఎప్పుడు మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఒక మనిషిని ఎమోషనల్ గా లొంగ తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇస్ ఇంటిమసీ. సో ఆల్వేస్ ఎక్సర్సైజ్ కాషన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కంఫర్ట్ ఉండేదాకా, మ్యూచువల్ కన్సెంట్ ఉండేదాకా ఆ కార్యం జరగకూడదు. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సే నో అండ్ లెట్ దట్ నో బి వెరీ వెరీ క్లియర్. మీకు అర్థమైంది కదా? ఒక అన్నలా చెప్తున్నా అనుకోని వినండి. దిస్ స్టోరీ, ఈ షేబాజ్ అలీ స్టోరీ మనందరికీ ఒక లెసన్ లా మారాలి. ఎందుకంటే తన విక్టిమ్స్ ఒకరు ఇద్దరు కాదు, 100కి పైగా విక్టిమ్స్ ఉన్నారు.
అండ్ ఇవాళ రోజుల్లో ఇండియన్ ఆర్మీ అని చెప్పి లేదా పోలీస్ అని చెప్పి లేదా గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఫేక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది విత్ దిస్ ఆధార్ కార్డ్స్ అండ్ ఆల్. సో ఒకటికి 10 సార్లు చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వాలి ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ వే. ఒక కాషనరీ టేల్ లా పెట్టుకోండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే యూ గాట్ ద పాయింట్ అండ్ యూ విల్ బీ కేర్ఫుల్. నాకు ఆ విషయం తెలుసు. అండ్ యూఆర్ లైకింగ్ మై వీడియోస్, సో డెఫినెట్లీ షో సమ్ లవ్. ఇలాంటి వీడియోస్ మీకు రోజు తెస్తాను. అవి నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ అవ్వచ్చు లేదా ఇలా జాగ్రత్త పరిచే వీడియోస్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ మేక్ ష్యూర్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఏజే ఫ్యామిలీ. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి మీకోసం 2 వీడియోస్ కాంప్లిమెంటరీగా పెడుతున్నా. ఒకటి తిరుపతి లడ్డు ఇష్యూలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్లీ చూడాల్సిన టాపిక్ అది. వెరీ కాంప్రహెన్సివ్ వీడియో. అండ్ రీసెంట్ గా జరిగిన కొండా సురేఖ గారి ఇష్యూ మీద పెరిఫరల్ డిస్కషన్ కాకుండా డీపర్ జెనిసిస్ లోకి వెళ్ళి విందాం అనుకుంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో 2 చూడండి అండ్ లెట్ us all grow together and rise together. Rise above societal pressures, rise above ignorance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్. జై హింద్.